నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా సండే యాజ్ యూజువల్ కార్తీక మాసం పూజతో స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఫ్రూట్స్ తినేసాం. బ్యాటర్స్ అయితే ఉన్నాయి, బట్ తినడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. రెగ్యులర్గా దోశ, మొన్న ఇడ్లీ, నిన్న దోశ అలా తిని బోర్ అయిపోయారు. సో ఈరోజు నో ఇడ్లీ దోశ అన్నారు. నాకు మార్నింగ్ పూరి వడ చేసే మూడ్ లేదు కాబట్టి సింపుల్గా ఫ్రూట్స్ తినేసాం. ఎందుకంటే లంచ్ హెవీగా ప్లాన్ చేశాను. వాళ్ళకైతే తెలీదు, మీకు మాత్రం చెప్తున్నాను. ఈరోజు నేను యమ్మీ కొబ్బరి పాలతో వెజ్ పులావ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్లో మటన్ కర్రీకి ఏమాత్రం తీసుకొని మంచి మీల్ మేకర్ కర్రీ అయితే దానికి కాంబినేషన్గా చేస్తాను. ఆ రెసిపీస్ కంపల్సరీ వస్తాయి. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా సండే ఏమేం చేస్తాం, ఈరోజు రెగ్యులర్గా సండే ఉండే పనులన్నీ ఉన్నాయి. ఈవినింగ్ మార్కెట్కి కూడా వెళ్తాం. బట్ ఈ మధ్యలో ప్రొడక్టివ్గా నేను ఏం చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను. బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ముందుగా రెసిపీస్, తర్వాత బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? మళ్ళీ కలుస్తాను. బాయ్. సో ఇంట్రోలో చెప్పినట్టే కొబ్బరి పాలతో వెజ్ పులావ్ అండ్ యమ్మీ కర్రీ అయితే చేస్తున్నాను. రెసిపీస్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు ఒక మంచి క్లీనింగ్ మోటివేషన్ కూడా ఉంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకోవాలి కదా కొబ్బరి పాలతో పులావ్ చేయాలంటే. సో నేను నిన్న సాటర్డే కాబట్టి కొబ్బరికాయ కొడతాను. ఆ కొట్టిన ఫుల్ కొబ్బరికాయని అయితే తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఇలా మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఇలా కొబ్బరి పాలు తీసుకోవడమే. మీకు అందరికీ తెలిసే ఉంటుందిలేండి. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇలా స్ట్రైనర్లో వేసేసి బాగా ఒకసారి తీసేసుకున్న తర్వాత మీరు మళ్ళీ అదంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ పాలు తీసుకోవచ్చు. అలా మీకు సరిపడా వాటర్ తీసుకోవచ్చు. ఒక్క కొబ్బరికాయకి చాలానే వస్తాయి మిల్క్. నేను ఇంకా కొంచెం వేస్ట్ చేశానని అనిపించింది నాకు. ఇంక ఇలా అయితే మిల్క్ తీసేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవాలి కదా. ఈరోజు నా దగ్గర క్యారెట్, పొటాటో అండ్ ఫ్రెష్ గ్రీన్ పీస్ అయితే ఉన్నాయి. అవి వేసి నేను చేస్తున్నాను. ఇంకా కొంతమంది కలర్ కోసం బీట్రూట్ కూడా వేసుకుంటారు. నాకు ఎందుకో బీట్రూట్ కలర్ డామినేటింగ్గా అనిపిస్తుంది కాబట్టి పులావ్స్లో నేను యూజ్ చేయను. ఇంకా క్యాప్సికమ్, గోబీ అవన్నీ మిస్సింగ్లేండి. ఎక్కువ వెజిటబుల్స్ వేసినా అవే ఎక్కువైపోతాయి అన్నట్టు నేను లిమిటెడ్గా వేశాను. అండ్ మీరు క్యారెట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వింటర్ వచ్చిందంటే మా దగ్గర ఊటీ క్యారెట్స్ దొరకవు. ఓన్లీ గాజర్ మాత్రమే దొరుకుతుంది. హల్వా చేస్తారు కదా ఆ క్యారెట్స్, ఇంకా అవే యూస్ చేస్తాను. ఇంకా అలవాటుని బట్టి మనకి. కానీ మన ఊటీ క్యారెట్స్కి ఉన్న టేస్ట్ అయితే వీటికి ఉండదు. హల్వాలో బాగుంటుంది కానీ బట్ ఎందుకో అంత ఇష్టంగా అనిపించదు సలాడ్స్లో వాటిలో తినాలంటే. ఇంక ఇక్కడైతే ఇలా వెజిటబుల్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి వంటలు అయితే చేసుకోవచ్చు. అండ్ నాకు దానివల్ల రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ షేర్ చేయండి. సో అలా అయితే వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. గ్రీన్ పీస్ ఫ్రెష్గా కంట్రీ డిలైట్లు అయితే తెప్పించి ఇలా వలిచి పెట్టాను. చాలా బాగున్నాయి కదా. ఈ సీజన్లో వచ్చే ఫ్రెష్ గ్రీన్ పీస్ చాలా బాగుంటాయి. సీజన్ అయ్యే ముందు కూడా వీటిని తెచ్చుకొని ఎలా స్టోర్ చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ పులావ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా నేను మీకు ఎప్పుడు చెప్పినట్టే ఏ పులావ్స్ అయినా ఫ్లేవర్డ్ రైస్ అయినా మీరు హాఫ్ గీ అండ్ నూనె, హాఫ్ గీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేశాను. కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకి జీడిపప్పులు ఇష్టం కాబట్టి ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీరు వెజ్ పులావ్లో వేసుకోకపోయినా కూడా నడుస్తుంది. సో అది తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు నేను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేశాను. జనరల్గా నేను 1 వీక్కి సరిపడా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అంటే సండే వెజిటబుల్స్కి వెళ్తాను కదా, మండే మార్నింగే జింజర్ అంతా పీల్ చేసేసి గార్లిక్ అవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసి పెట్టేసుకుంటాను ఆ వీక్కి సరిపడా. కానీ ఇప్పుడు కార్తీక మాసం ఉల్లిపాయలు సరిగ్గా వాడట్లే, ఇంకా వెల్లుల్లితో పనేంట్లే అని చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఈ 2 రెసిపీస్లోకి అవసరం కాబట్టి ఫ్రెష్గా చేశాను. సో ఆ ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేస్తే ఆ అరోమానే వేరు కదా, అసలు ఆహా అనిపిస్తుంది.
అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేయాలి. మీరు ఎవరన్నా ఇది ట్రై చేయకపోయినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా అదిరిపోద్ది అసలు. పులావ్ మాత్రం అందులో నో డౌట్. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆవేశపడిపోయి మన బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తాను, కానీ ముందు టమాటో యాడ్ చేసుకోండి మీరు. నేను మర్చిపోయాను టమాటో చాప్ చేసి పెట్టి కూడా. సో ముందుగా టమాటో యాడ్ చేసి టమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ సోక్ చేసి క్లీన్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అవైతే యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మీరు ఒక్క 2 minutes లిడ్ క్లోజ్ చేశారంటే ఈ వెజిటబుల్ ఫ్లేవరు మనం వేసిన మసాలాస్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు రైస్ ఇలా ముందుగా ఫ్రై చేయడం వల్ల మీరు చక్కగా పొడి పొడిగా వస్తుంది, రైస్ ముద్దగా అయిపోకుండా. ఈరోజు నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు ఇలా రైస్ వేసి మిక్స్ చేసేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో చేసినట్లయితే జస్ట్ మీరు కొబ్బరి పాలు పోసేసి ప్రెషర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే సరిపోతుంది. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోకి చేస్తున్నాను కాబట్టి అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొబ్బరి పాలు అయితే వేసేసుకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్ ఏమని చెప్పండి, ఇంకా మనం ఏం విజిల్స్ చూడక్కర్లా, ఆఫ్ చేయక్కర్లా, అదే ఆఫ్ అయిపోద్ది. కాబట్టి నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కొబ్బరి పాలు అయితే పోసాను. ఇంకా కొంచెం మిగిలేయండి నాకు, అవి పక్కన పెట్టేశాను. అవి ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను ఫర్దర్ వీడియోలో. వీడియో అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంక ఇలా పోసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఈ టైంలోనే మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని నేను పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఫ్రెష్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని కుక్కర్ ఆన్ చేసేయడమే. ఇంకా దాని పని అది చేసుకుంటుంది. మన కర్రీ ప్రిపరేషన్ అయితే మనం చేసుకోవచ్చు. చూసారుగా ఇలా ఫ్రెష్గా ధనియా అయితే వేసేసి కుక్కర్ ఆన్ చేసేసాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. అసలే బోల్డంత ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. ఇంకా కర్రీ కోసం అయితే నేను ముందుగా మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి పెట్టి ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేశాను. మీల్ మేకర్ ఎప్పుడైనా మీరు చక్కగా వాష్ చేసుకోండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అందులోంచి. మీరు 2-3 టైమ్స్ ఎంత బాగా వాష్ చేస్తే అంత బాగుంటుంది. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని మీల్ మేకర్ని అయితే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన దానికి మీరు ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా వేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎవరైనా టెస్ట్ చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే తీసుకొని అందులో ఓన్లీ బే లీవ్స్ మాత్రమే వేసాను, ఇంకేం బిర్యానీ స్పైసెస్ వేయలేదు. నేను ఆల్రెడీ పులావులు అన్నీ వేసాను కాబట్టి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాజ్ యూజువలే కదా ఉప్పు పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంక ఇలా అయితే ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసిన తర్వాత నా దగ్గర కొన్ని గ్రీన్ పీస్ అయితే మిగిలిపోయాయి. అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అవి ఎందుకులే ఉంచడం, మళ్ళీ ఎలాగో ఈవినింగ్ ఫ్రెష్గా తీసుకొస్తాను నేను. ఇవైతే వాడేద్దాం. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ మీల్ మేకర్లో కానీ, మీరు పన్నీర్ మటర్ కర్రీ చేస్తాం కదా, మటర్ పన్నీర్ అందులో బాగుంటుంది, గోబీలో బాగుంటుంది, ఆలు మటర్ బాగుంటుంది. ఈ సీజన్లో చక్కగా ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్ మటర్ అయితే తెచ్చుకొని యూస్ చేసుకోండి. మా దగ్గర అయితే కేజీ 100 రూపీస్ ఉంది ప్రస్తుతానికి రేట్. ఇంకా ఫ్యూచర్లో తగ్గుతుంది, 2 kgs 100 కూడా అవుతుంది డిసెంబర్లో. మీ దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయనేది నాతో చెప్పండి. ఇప్పుడు మటన్ కర్రీ టేస్ట్ రావాలంటే ఆ గ్రేవీ అయితే వేయాలి కదా. ఇక్కడ మీరైతే క్యాష్యూస్ కూడా యూస్ చేయొచ్చు. నేను మాత్రం కొబ్బరి యూస్ చేశాను ఈరోజు. మనకంతా ఈరోజు కొబ్బరి ఫెస్టివల్ కాబట్టి మీరు క్యాష్యూస్ కూడా యూస్ చేయొచ్చు. నేను జింజర్ గార్లిక్ కోకోనట్ అండ్ కొంచెం గసగసాలు అయితే వేసి ఆ పేస్ట్ చేసుకున్నాను. మీరు కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు.
అది వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ యాడ్ చేసుకోవడమే. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత సరిపడా వాటర్ పోసేసి మీరు కుక్కర్ లిట్లో వచ్చేసి ఎక్కువ వద్దు, ఒక్క విజిల్ ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే మీకు ఒక మంచి థిక్ గ్రేవీ అయితే వస్తుంది. ఇక్కడ నేను చూసారా పాలు వేస్ట్ చేయకుండా ఇందులో పోసాను. అసలు టేస్ట్ ఎంత బాగుందో, నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. ఎలాగో ఉన్నాయి కదా కొబ్బరి పాలు వేస్ట్ అయిపోతాయి అన్నట్టు ఇందులో వేసేసాను. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ కర్రీ నేను 2 పూటలకి చేస్తానులేండి. ఈవినింగ్ రోటీలోకి కూడా ఇదే, నైట్ జస్ట్ చపాతీ చేసుకొని ఇదే కర్రీతో తినేసాం. ఆఫ్టర్నూన్ రైతా ఎలాగో చేశాను పులావ్లోకి. ఇంక ఇలా ఈ టైంలో మీరు సరిపడా వాటర్ పోసేసుకొని ఒక్క విజిల్ ఇచ్చారంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి, మా హస్బెండ్ అయితే మటన్ టేస్ట్ దింపేసావని అన్నారు. మీకు ఎలా అనిపించిందో నాతో అయితే కామెంట్ చేయండి. ఇంకా పులావ్ చేస్తుంది. ఇది కూడా ప్రెషర్ పెట్టేశాను కదా, ఒక విజిల్ అయితే రావాలి కాబట్టి ఆ మధ్యలో ఉన్న టైంని వేస్ట్ చేయకుండా, ఎండ పోకుండా చూసారా మా దగ్గర చక్కగా ఎండ అయితే వచ్చేసింది. ఫుల్ పొల్యూషన్ అంతా ప్రస్తుతానికైతే కాస్త తగ్గినట్టే అని చెప్పాలి. 2-3 డేస్ నుంచి బాగా ఎండ వస్తుంది. అలా స్మాగీగా లేకుండా ఇలా ఫుల్ ఓపెన్ అయిపోయి సన్ వచ్చిందంటే కాస్త పొల్యూషన్ తగ్గినట్టే. ఇంకా ఫుల్ ఎండని మనం పైసా వసూలు చేసుకోవాలి కదా, కాబట్టి చక్కగా బట్టలు అయితే ఉతికేసుకొని ఎండలో ఆరబెట్టేశాను. ఇంకా ఆ పని చేసుకొని వచ్చేలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ప్రెషర్ పోతే ఇంకా దానికి ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేయచ్చు అన్నట్టు ఈ మధ్యలో గ్యాప్ వేస్ట్ చేయకుండా అనమాట. అప్పుడు కాసేపు కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. రిలాక్స్ అయితే ఏమని చెప్పండి, వంట అయిపోగానే ఆల్రెడీ ఆకలి మీద ఉన్నాం కాబట్టి లంచ్ చేసేయాలి, మళ్ళీ బట్టలకి ఈవినింగ్ అయిపోద్దులే అన్నట్టు ఆరబెట్టేశాను. ఇంక ఇక్కడైతే కర్రీ ఓపెన్ చేస్తాను చూసారా, చక్కగా మంచి రిచ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. యమ్మీ యమ్మీ కర్రీ విత్ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో వెజ్ పులావ్ అండ్ ఈ కర్రీ నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. ఇంత మంచి వెజ్ రెసిపీ కార్తీక మాసం అయిపోయే ముందు చూపించావేంటి జ్యోతి అని ఫీల్ అవ్వకుండా ఏదో ఒక వెజ్ డేస్లో అయితే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడైతే సర్వ్ చేసేసుకుంటున్నాను మాకు లంచ్. చూసారా ఇక్కడ పొడి పొడిగా చక్కగా రెడీ అయిపోయింది వెజ్ పులావ్ అయితే. దాంతోపాటు మా పాప జనరల్గా ఎందులో నెయ్యి వేయకుండా తిందో అది బిర్యానీలో కూడా నెయ్యి వేసుకొని తింటుంది. అలాంటిది ఇది ఎంత కమ్మగా ఉందంటే అలా డైరెక్ట్గా తినేసింది. ఇంకా తినేసిన తర్వాత రోజు పడుకుంటే ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ ఏమో ఈ చలికి పడుకుంటే నిద్ర పట్టేస్తుంది, కానీ నైట్ అస్సలు నిద్ర రావట్లేదు. ప్లస్ ఇదొకటి డ్యూ ఉంది నాకు, వెన్స్డేనే చేయాలి. వెన్స్డే చేయడం కుదరలేదు. సరే కదా అని ఈరోజు చేద్దామని మా కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఈసారి నేను కొంచెం జనరల్గా అయితే నేను వీక్లీ వన్స్ ఇది కంపల్సరీ షెడ్యూల్ చేసుకుంటాను. మీ పని ఈజీ చేసుకోవడానికి మీరు ఇలానే చేయాలి. వీక్లీ ఒక్కొక్క రోజు ఏదో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని డీప్ క్లీన్ చేసుకోవడం, ఇలా చేసుకుంటే మంత్లీ డీప్ క్లీనింగ్స్ అని పండగలు వచ్చినప్పుడు కష్టపడిపోయి చేయడం అనేవి లేకుండా మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. సో ఇలా అయితే నేను లాస్ట్ టైం అయితే ఎక్కువ డస్ట్ పట్టలేదు, అవి జస్ట్ కాలిన్తో స్ప్రే చేశాను. ఇప్పుడైతే మన హోమ్ మేడ్ క్లీనర్ ఉంది కదా, ఈ క్లీనర్ నేను రీసెంట్గానే మన వీడియోస్లో షేర్ చేశాను. కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి మీ కిచెన్లో యూస్ చేయండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు వందలు పెట్టి ఏ క్లీనర్స్ కొనక్కర్లేదు. చక్కగా మన ఇంట్లోనే చేసుకొని మన కబోర్డ్స్ని అయితే మనం మెరిపించేసుకోవచ్చు. ఇక్కడైతే వాటి క్లీనింగ్ పనిలో పడ్డాను అనమాట. ఈసారి 10 days దాటిపోయింది. జనరల్గా వీక్లీ వన్స్ కంపల్సరీ, మోస్ట్లీ ఇది వెన్స్డే పెట్టుకుంటాను నేను. వెన్స్డే రోజు కిచెన్ చేస్తాను, మిగతా రోజులు మండే మాస్టర్ బెడ్రూమ్ అని అలా చేస్తూ ఉంటాను. ఎక్కువ మాస్టర్ బెడ్రూమ్ నేను మండే పెట్టుకుంటాను, కిచెన్ వెన్స్డే పెట్టుకుంటాను. మిగతావన్నీ అటు ఇటు మారుతూ ఉంటాయిలేండి సిచ్యువేషన్ని బట్టి. ఇలా రెగ్యులర్గా మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే మీ ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది, దుమ్ము లేకుండా. ఇంకా నేను ఈరోజు మన కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంత గ్రీజీగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా, అది కూడా నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు మీకు ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపించాలన్న ఉద్దేశంతో దాన్ని 2 weeks నుంచి వదిలేశాను. ఫుల్ గ్రీజీగా అయిపోయింది. అది కూడా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఇక్కడ మీతో అయితే షేర్ చేశాను. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ మీకు మంచి ఎనర్జీ, మోటివేషన్ ఇవ్వడం కోసం కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే
ప్రతి ఒక్కళ్ళు తక్కువగా చూసే వర్క్ ఏంటో మీకు తెలుసా? హౌస్ హోల్డ్ వర్క్. కానీ అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వర్క్. దాన్నే అందరూ తక్కువ చేసి చూస్తారు. అసలు అది ఒక పనే కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మనకు కూడా హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పనులు టైంకి చేసుకోవాలి, పిల్లలకి మంచి బిహేవియర్ రావాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి, జాబ్ చేసేవాళ్ళు జాబ్లో గ్రో అయిపోవాలి, టైం టు టైం ప్రమోషన్స్ రావాలి, ఇలా ఎన్నో అనుకుంటాం. కానీ అందులో ఎన్ని చేస్తాం చెప్పండి? కొన్ని అసలు స్టార్టే చేయం, కొన్నేమో అప్పటికప్పుడు మోటివేట్ అయిపోయి స్టార్ట్ చేసి మళ్ళీ వెంటనే వదిలేస్తాం. కాబట్టి వాటన్నిటినీ మనం రీచ్ అవ్వాలంటే టైం టు టైం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదే ఇంపార్టెంట్. మనకు కంపల్సరీ ఒక ప్లానింగ్ అయితే అవసరం. ఇలాంటివన్నీ చేయాలన్నా, మన గోల్స్ రీచ్ అవ్వాలన్నా ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక ప్లానింగ్లో వెళ్తూ ఉంటే అన్నీ టైం టు టైం మనకే అవుతాయి. ప్లస్ మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ మోటివేషన్, విల్ పవర్ ఇవన్నీ ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఒకరోజు ఏదో క్లీనింగ్ వీడియో చూస్తాం, బాగా మోటివేట్ అయిపోయి ఆ రోజు పని చేసేస్తాం. లేకపోతే అదే స్కెడ్యూల్ని ఒక 2-3 రోజులు ఫాలో అవుతాం, తర్వాత అంతా మామూలే. మనం అనుకున్నట్లు మనం ఉండాలన్నా, మనం చేయాలనుకున్న పనులు మనం చేయాలన్నా, మనం మంచి మంచి హ్యాబిట్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలన్నా మనం గోల్స్ పెట్టుకొని అయితే పనిచేయాలి. నేను మీకు ఈ గోల్స్ పెట్టుకోవడం గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. గోల్స్ పెట్టుకుంటే సరిపోదు, వాటిని మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాం అనేది కూడా మనం టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే మా చిమ్ని నేను డైలీ ఈ లిక్విడే స్ప్రే చేసి ఒక వైపు ఇచ్చేస్తూ ఉంటాను. అయినా సరే దాని మీద అంత డస్ట్ వస్తూ ఉంటుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. అండ్ ఒక సిస్టమ్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఈ క్లీనింగ్ విషయానికి వచ్చేయండి. మనం ఏ టైంకి చేయాలి, ఎప్పుడు చేయాలి, వీక్లో ఏ రోజు చేయాలి, ఏ రోజు ఏ ఏరియా చేయాలి అనేది మనకు ఒక క్లియర్ స్కెడ్యూల్ ఉందనుకోండి, ఆ సిస్టమ్ని మనం ఫాలో అవుతూ ఉంటే మన గోల్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడన్నా ఒక సిస్టమ్ పెట్టేసుకొని దాన్ని ఫోకస్డ్గా ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు అని వరీ అవ్వకుండా టైం టు టైం అవి చేసుకుంటూ వెళ్ళిపోతే పనులు అయితే అయిపోతూనే ఉంటాయి. అప్పుడప్పుడు బద్దకించడం సహజం. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టే మనం కూడా హ్యూమన్ బీయింగే, ఏం మనం రోబో కాదు. కాబట్టి మనకు కూడా అలసట, విరామం ఇవన్నీ కావాలనిపించినప్పుడు ఫీల్ ఫ్రీ టు టేక్ ప్లీజ్. ఎందుకంటే మీకు రెస్ట్ కావాలని ఈరోజు మీ బాడీ మీకు చెప్తుందంటే కంపల్సరీ ఆ రోజు రెస్ట్ తీసుకోండి, ఏం మునిగిపోదు. అది సంగతి. ఇప్పుడైతే చూపిస్తాను కదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంత జిడ్డు పట్టేసిందో. ఇక్కడ నేను చూసారా వెట్ వైప్స్ తీసుకున్నాను, వీటితో చాలా ఈజీగా పోద్దండి. నేను ఆ హోమ్మేడ్ లిక్విడ్తో కూడా చెయ్యొచ్చు, బట్ దీంతో ఎంత ఈజీగా పోద్ది అని మీకు చూపించాలని ఈరోజు అయితే దీంతో క్లీన్ చేస్తున్నాను. నేను వీక్లీ వన్స్ ఇలా వెట్ వైప్స్తో కానీ మన హోమ్మేడ్ క్లీనర్తో కానీ చేసేసుకుంటాను. మంత్లీ వన్స్ మాత్రం కంపల్సరీ మా హస్బెండ్ మొత్తం ఓపెన్ చేస్తారు, ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంతా ఓపెన్ చేసేసి దాన్ని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాం. బట్ మంత్లీ వన్సే చేయాలంటే అది బాగా జిడ్డు పట్టేస్తుంది. నేను చిమ్నీ ఆన్ చేసినా సరే ఈ ఎగ్జాస్ట్ దగ్గర కూడా కావాల్సినంత జిడ్డు వస్తుంది. కాబట్టి ఇంక ఇలా వెట్ వైప్స్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు నాకు ఎక్కువ జిడ్డు పట్టింది కాబట్టి ఈసారి నాకు 3-4 వైప్స్ పట్టాయి, కానీ లేకపోతే 2 వైప్స్తో నేను నీట్గా ఎవ్రీ వెన్స్డే అయితే ఎగ్జాస్ట్ క్లీన్ చేసేస్తాను. ఇది మీ క్లీనింగ్ చూపించాలని నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అనుకుంటున్నాను. అందుకే హోల్డ్ కూడా చేశాను, ఇది ఎంత నీట్గా అవుతుందో మీకు చూపెట్టాలని. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ వెట్ వైప్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. చెప్పాను కదా నేను అపోలోలో కొనడం స్టార్ట్ చేసి వీటికైతే నేను ఎడిక్ట్ అయిపోయానని అని చెప్పాలి. మా ఇంట్లో కొన్ని ఏరియాస్ పర్టికులర్గా ఈ వైప్స్ లేనిదే క్లీన్ అవ్వో అన్నట్టు అయిపోయింది. సో అలా మీరు కూడా ఈ వీడియో చూసి బాగా మోటివేట్ అయితే అయ్యారని అనుకుంటాను. మోటివేట్ కనుక అయినట్లయితే మీరు ఎప్పటి నుంచో క్లీనింగ్ చేయకుండా పక్కన పెట్టేసిన ఏదో ఒక పని అయితే తీసుకొని చకచకా క్లీన్ చేసేసుకొని, నిన్ను చూసి మోటివేట్ అయ్యాను జ్యోతి, ఈరోజు ఈ ఏరియా క్లీన్ చేశానని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా మా లైట్ కలర్ కిచెన్ క్యాబినెట్స్ ఎంతలా మెరిపించేసానో, చక్కగా ఈజీగా అయితే క్లీనింగ్ అయిపోయింది. మీరైతే మా ఫ్రెష్ కిచెన్ క్యాబినెట్స్ చూసేయచ్చు.
బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోని ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంక ఈ పని అయిపోయాక ఈవినింగ్ మార్కెట్కి అయితే వెళ్ళాం, వెజిటేబుల్స్ తెచ్చాం. వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేయడం కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ ఏంటో మార్నింగ్ నుంచి పని ఎక్కువైపోవడం వల్ల నాకు చాలా టయర్డ్గా అనిపించింది. ఇంకా నాకు ఎక్కడ కెమెరా పట్టుకోవడానికి కానీ ట్రైపాడ్ పట్టుకోవడానికి కానీ అస్సలు ఓపిక లేదు. అందుకే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ పులావ్ మీల్ మేకర్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఇది మిస్ అయితే మీరు ఒక మంచి వెజ్ రెసిపీ మిస్ అయిపోయినట్టే. సో తప్పకుండా ట్రై చేయండి. సీ యూ టుమారో, బాయ్.